రాంబాబు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన బెయిల్ మీద ఉన్నారు. రీసెంట్గా ముద్రగడ పద్మనాభం సంస్మరణ అంత్యక్రియల సందర్భంగా పోలీసులతో దురుసు ప్రవర్తన చేశారు అనే ఆరోపణల నేపథ్యంలో ఆయన మీద కేసు కూడా నమోదైంది. ఇక గల్లా మాదేవి గుంటూరు ఎమ్మెల్యే పరువు నష్టం దావా వేస్తా అంబటి రాంబాబు మీద అని చెప్పి కామెంట్ చేసింది. సో వరుస కేసులు వరుస వివాదాలు అంబటి రాంబాబును వెంటాడుతూ ఉన్నాయి. ఏంటి ఇష్యూలో అసలు ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఏమైందంటే ప్రధానంగా అంబటి రాంబాబు ఇప్పుడు గత 2-3 నెలలుగా ఈజ్ ఇన్ ద న్యూస్, ఈజ్ అ న్యూస్ మేకర్ అనాలి. ఫస్ట్ అంబటి రాంబాబు తన ఇంటి పైన అంటే చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఇష్యూ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటి పైన అటు టీడీపీ శ్రేణులు అటాక్ చేయటము అదొక పెద్ద ఇష్యూ అయింది. తర్వాత దానికి సంబంధించి కొద్ది రోజులు చర్చ జరిగింది, ఆయన అరెస్ట్ చేయటం తీసుకురావడం ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఆ తర్వాత పరిణామాల క్రమంలో 1 by 1 ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ప్రశ్నారావణ్ వ్యవహారానికి సంబంధించి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్లో మేము రౌడీలతో మేము మద్దతు ఇస్తాం, మేము రౌడీలతో చేస్తాం, వాళ్ళకి సహాయంగా ఉంటామని ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా బాగా ట్రోలింగ్కి గురయ్యాయి. అది 2. మూడవది ఒక వివాహంలో రఘురామకృష్ణరాజుని కౌగిలించుకోవడం కూడా ఒక ట్రెండింగ్ అయిపోయింది. అది 3 అంశాలు. 4వది మనం చూస్తే లేటెస్ట్గా ముద్రగడ అంత్యక్రియల సందర్భంగా ఈ అధికార లాంఛనాలతో ఆయనకి ప్రభుత్వం గౌరవం ఇవ్వాలనుకుంది. అధికార లాంఛనాలను కొంచెం అడ్డుకునే ప్రయత్నం చేశారు అనుచరులతో అన్నది కూడా ఒక ఇష్యూ అయింది. దానిపైన ఇంకో ట్రోలింగ్ ఏం నడుస్తుందంటే బొత్స సత్యనారాయణ దాని మీద వివరణ ఇచ్చినట్టు, ఆయనకి తప్పే ఉంది అధికార లాంఛనాలతో చేస్తే అంబటి రాంబాబు తప్పు చేశాడని బొత్స సత్యనారాయణ అన్నట్టుగా అదొక కొన్ని క్లిప్స్ కొన్ని ఇవి తిరుగుతున్నాయి బయట. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా గుంటూరు సంఘటన జరిగింది. ఒక మహిళను వ్యవస్థ చేయటం, టీడీపీ నేత అందులో ఉండడం, టీడీపీ నేతపై సస్పెండ్ వేయటం ఇవన్నీ జరిగాయి. దాన్ని మనం కూడా ఖండించాం. టీడీపీ నేత అయితే ఏంటి, ఏ నేత ఏంటి, ఆ విధంగా వ్యవహరిస్తారా, వ్యవస్థను చేసి ఆ విధంగా కొడతారా, ఏమనుకుంటున్నారు, ఇది దుశ్శాసన పర్వమా అని మనం గట్టిగా మాట్లాడాము. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాలన్నాము. హోంమంత్రి రెస్పాండ్ అయ్యారు, చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యారు, లోకేష్ రెస్పాండ్ అయ్యారు, ఆయనపై కేసులు నమోదయ్యి అరెస్టులు కూడా అయ్యాయి. ఏదైనా ఆ సంఘటన తప్పే. అయితే ఈ ఘటన నేపథ్యంలో అంబటి రాంబాబు రాజకీయ కాంట్రవర్సీ కూడా లేదు. సరే, ఇప్పుడు పరువు నష్టం దావా గల్లా మాధవి వేసిన ఏమన్నారు, మహిళపై దాడి చేసిన ఘటనలో కీలక నిందితుడు టీడీపీ వార్డు సభ్యుడు మూర్తిని కాపాడేందుకు స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రయత్నం చేశారు. 15 ఘటన జరిగితే కేసు ఆలస్యం అవడానికి ఎమ్మెల్యేనే కారణం. ఎమ్మెల్యే పోలీసులపై ఒత్తిడి తెచ్చారు, బాధితులతో రాజీ చేయించే ప్రయత్నం చేశారు అని అంబటి రాంబాబు అన్నారు. అంబటి రాంబాబు అన్నదానికి నేను పరువు నష్టం దావా వేస్తున్నాను అన్నది ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్పారు. మీ నోటికి ఏది వస్తే అది మాట్లాడడానికి పిచ్చివాళ్ళు ఎవరూ లేరు. మహిళా ఘటనకు సంబంధించి 2 రోజుల తర్వాత పరామర్శకు ఎలా వెళ్లారని ఆమె ప్రశ్నిస్తున్నారు. దీనిపైన విచారణ చేసుకోవాలి. కులాల మతాల పేరుతో మీరు రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఎలాంటి నిరూపణలు ఆధారాలు లేకుండా నేను ఈ కేసును మేనేజ్ చేయాలని ప్రయత్నించానని, నిందితుడిని కాపాడే ప్రయత్నం చేశానని మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా ఆధారాలు లేకుండా అని ఆమె ఇప్పుడు పరువు నష్టం దావా అయితే వేశారు. మరి చూద్దాం. అంటే ఇప్పటివరకు అయితే మనం కూడా ప్రయత్నం చేశాం. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో మాట్లాడేందుకు మన ఫోన్ ద్వారా పరిచయం చేశాం, కానీ ఆయన అందుబాటులోకి రాలేదు. ఏదేమైనా ఇది రాజకీయంగా ఒక యాంగిల్లో చూసుకుంటే రాజకీయంగా ఈ విమర్శలు కామన్గా ఉంటాయి. ఎమ్మెల్యే కాపాడే ప్రయత్నం చేస్తున్నారు, ఇవన్నీ కొంచెం కామన్గా ఉండే అంశాలే. కానీ గల్లా మాధవి అయితే సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈ ఘటన సీరియస్గా తీసుకుంది కాబట్టి. ఇప్పుడు అంబటి రాంబాబు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇది నాకు డ్యామేజ్ చేసే అవకాశం ఉండొచ్చు. అదే కదా పరువు నష్టం అంటే, అదే కదా. అందుకు ఆమె పరువు నష్టం దావా అయితే వేశారు. మరి అంబటి రాంబాబు దీని మీద ఎలా రెస్పాండ్ అవుతారు, ఏం చెప్తారు అనేది లెటెస్ట్ వెయిట్ అండ్ సీ. ఆయన రెస్పాన్స్ బట్టి మనం తర్వాత మాట్లాడచ్చు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, చాలా అంశాలకు సంబంధించి చాలా డీటెయిల్డ్గా అనాలిసిస్ అందించినందుకు. ఇది ఇవాళ స్ట్రైట్ టాక్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి Night9.